టీడీపీ పార్టీలో చేరట ప్రభాస్ ఘన స్వాగతం పలుకుతున్నారు జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి అన్ని కార్యక్రమాల్ని ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి వచ్చారంటే ఆయన్ని ఆహ్వానించడానికి ఇంకా చాలామంది సెలబ్రిటీలు వస్తారు. ఎన్టీఆర్ చెప్తే మరి ఖచ్చితంగా ఫాలో అవడానికి ఇంకా చాలామంది కూడా ఓకే అంటారన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి నేనున్నానంటూ వస్తున్నారు ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, చరణ్ వీళ్ళందరూ ఒక బ్యాచ్ అన్న సంగతి తెలిసిందే. తాజాగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి రమ్మని చెప్పడంతో మరో ఆలోచన లేకుండా ప్రభాస్ అయితే ఎన్టీఆర్ వెంట వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ప్రభాస్ని టీడీపీకి స్వయంగా ఆహ్వానించింది మన ఎన్టీఆర్ కావడం విశేషం. తెలుగుదేశం పార్టీలో చేరి మరి చంద్రబాబు నాయుడుకి సపోర్ట్గా రాబోయే కాలానికి మంచి భవిష్యత్తు ఉండేలా ఏర్పాటు చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలోనే జూనియర్ ఎన్టీఆర్ మరి ప్రభాస్ని ఇన్వైట్ చేసినట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతగానో వైరల్ అవుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి వస్తారా రారని ఒక పక్క ఉంటే, ఎన్టీఆర్ రమ్మన్నారు కాబట్టే ప్రభాస్ వస్తున్నారు. ఎన్టీఆర్ కోసం కాబట్టి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గురించి డార్లింగ్ ప్రభాస్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం, అది కూడా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది అంటూ చెప్తున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం దేవర సినిమాలో హీరోగా చేస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్గా చేస్తోంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నటువంటి ఈ సినిమాకి అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారు. అక్టోబర్ 10వ తేదీన దేవర సినిమా ఫస్ట్ పార్ట్ రిలీజ్ కాబోతోంది. ఇక ఆ తర్వాత బాలీవుడ్ సినిమాని ఫోకస్ చేయబోతున్నారు జూనియర్ ఎన్టీఆర్.